మోహన్ గారు. సార్ ఇది సార్ వాట్ ఇది సార్ సార్ వాట్ ఇస్ దిస్ సార్? అసలు వాళ్ళకి సీనియర్ ఉన్నారు సార్. వాట్ ఇస్ దిస్ సార్? దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. దే నాట్ ఈవెన్ అలౌయింగ్ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడారు. 10 years you been ruling. మీరు కూర్చోండి మీ సీట్లలో మీరు అదే సార్. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యునిగా ఉండే 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలోని సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్. సార్ ఈరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి మీరు. అరే కూర్చోవా, కూర్చో. 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం గౌరవంలో వచ్చారు? మదన్ మోహన్ గారు మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇంత రిఫార్మ్ వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల అవకాశం ఇస్తా. రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం. రెవెన్యూ మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్. వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు వెరీ సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్. ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేశారు సార్? అప్పులో కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్. ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు దయచేసి